ఒక మహిళ స్వర్గీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం చర్ల సుశీల వృద్ధాశ్రమం నందు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పండ్లు, మిఠాయిలు, బిస్కెట్లు అందజేయడం జరిగింది. అనంతరం భద్రంధర్ మాట్లాడుతూ ఈ దేశ నిర్మాణంలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాన పాత్ర పోషించారు. రాజాభరణాల రద్దు, బ్యాంకులో జాతీయకరణ, పొదుపు సంఘాలు, అంతేకాకుండా దేశంలో బహుళ సార్థక ప్రాజెక్టులు, కర్మాగారాలు ఇంకా మరెన్నో జరిగాయి. అంటే అది శ్రీమతి ఇందిరాగాంధీ పాలన మాత్రమే అని, అప్రజాస్వామికంగా గద్దెనెక్కి పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అనడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. అలాంటి పాలనే రావాలి అని, ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే అలాంటి పాలన సాధ్యమవుతుంది అని, ప్రస్తుతం దేశంలో ప్రజలంతా రాహుల్ గాంధీ వైపే చూస్తున్నారని, కానీ బీజేపీ నరేంద్ర మోడీ ఈవీఎం వైపు చూస్తున్నారని, ఈ దుర్మార్గపు పాలనలో ఇంకెంతకాలం సాగనదని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళి కృష్ణ, బండి అభిషత్తుడు, దరపురెడ్డి, సుజాత, కాకి, కిషోర్, కల్లం, ఆనందరావు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. నా పేరు మేడవరం భద్రంధర్ అండి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. ఈరోజు ఒక విచారకరమైన రోజు అండి. ఎందుకంటే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చనిపోయిన రోజు అండి. ఆవిడ వర్ధంతి అండి. ఆ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ చర్ల సుశీల వృద్ధాశ్రమంలో జరుపుకుంటున్నామండి. ఇక్కడ ప్రతి మహిళని చూసినా ఇందిరాగాంధీ గారిలో కనిపిస్తున్నారండి. ఎందుకంటే ఆ వయసులో ఇందిరాగాంధీ గారు కూడా చాలా కష్టపడి పనిచేశారండి దేశానికి. ఉక్కు మహిళ అని కూడా ఒక బిరుదు కూడా తెచ్చుకున్నారండి. ఆడవాడికి ప్రధానమంత్రి ఏంటి అని చెప్పి చాలామంది ఏమని చేశారండి. అలాంటి వాళ్ళు ఊరు మూపించి మంచి మంచి చట్టాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని రేసు గుర్రంలాగా నడిపించారండి. అలాంటి ఆవిడ చనిపోతాం మన దేశానికి చాలా దురదృష్టకరమైన రోజు అండి. అలాంటి మహిళ మళ్ళీ పుడతారా అని కూడా ఆశ్చర్యకరం అండి. ఆవిడ చేసిన చట్టాలు అవన్నీ కూడా ఇప్పుడు రన్ అవుతున్నాయి సార్. ప్రతి ప్రాజెక్టు కానీ, ప్రతి ఇండస్ట్రీ కానీ, ప్రతి నౌకాదళం కానీ, ఏదన్నా కానీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందండి. అది కూడా ఇందిరాగాంధీ గారి సారథ్యంలోనే అయ్యింది. మరి ఇప్పుడు గవర్నమెంట్కి చూస్తున్నారు, కూటమి గవర్నమెంట్ చూస్తున్నారు, బీజేపీ గవర్నమెంట్ చూస్తున్నారు. ఈ గవర్నమెంట్కి పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి తేడా చూశారు, ప్రజలందరూ గమనించారండి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కడతాకి బహు ఉత్సాహంగా ఉన్నారండి. అలాగే మన దేశాన్ని నడిపించాలంటే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారండి. ఆయన వస్తేనే కానీ ఈ దేశం రేసు గుర్రంగా పరిగెట్టించాలండి మళ్ళీని. అలాంటి ఆయన ఎప్పుడు వస్తారని కూడా చూస్తున్నారండి. ముఖ్యంగా బీహార్లో కూడా అత్యంత వ్యతిరేకత వచ్చిందండి బీజేపీ మీద. రానున్న రోజులు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరం ఉందండి. బడుగు బలహీన వర్గాలు ఈ భూమి మీద బతకాలన్నా, ఇప్పుడు మెతుకులు తినాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ సాధ్యమండి. ఈ సందర్భంగా ఒకటేనండి, రానున్న రోజుల్లో అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందండి. ప్రజలందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.